ఇది ఇండియాలో తయారైన హనుమాన్ చినిక్. సినిమా డైలాగ్ కాదు, నిజంగా చెప్తున్నా. ఇది ఒక డ్రోన్, కానీ చూసిన వెంటనే బోయింగ్ చినాక్ హెలికాప్టర్ గుర్తొస్తుంది. అదే లిఫ్ట్, అదే పని. ఇప్పటి వరకు ప్రపంచంలో చినాక్ హెలికాప్టర్ మాత్రమే చేయగలిగిన పని ఇప్పుడు ఈ చిన్న డ్రోన్ చేస్తుంది. పర్వతాల పైకి, మేఘాలం పైకి. అక్కడ గాలి అంత సున్నితంగా ఉంటుంది కాబట్టి సాధారణ మనిషికి నిలబడడం కూడా కష్టమే. అలాంటి చోట్ల కూడా ఇది సులభంగా పనిచేస్తుంది. దాని నోయిడాలోని ఒక స్టార్టప్ తయారు చేశారు. 2018లో ఐఐటి కాన్పూర్లో 3 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కలిసి ఒక ల్యాబ్లో ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఈ డ్రోన్ చేసిన పని చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. భూటాన్లో ఒక ఫజిడింగ్ మఠం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఒక మనిషి 3 గంటలు నడవాలి. కానీ ఈ డ్రోన్ అదే పని కేవలం 10 నిమిషాల్లో చేసి తిరిగి వచ్చేసింది. 3 గంటల పని 10 నిమిషాల్లో పూర్తయింది. ఒక నోయిడా స్టార్టప్, ఒక డ్రోన్, ఒక ఆవిష్కరణ. టెన్షన్ పడకు, మొత్తం కథ చెప్తా. కానీ ముందుగా సమస్యని అర్థం చేసుకో. ఎందుకంటే సమస్య తెలియకపోతే ఈ ఆవిష్కరణ విలువ అర్థం కాదు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు టెస్ట్ చేస్తున్న డ్రోన్లు, పెళ్ళిళ్ళలో ఫోటోగ్రాఫర్లు ఉపయోగించే డ్రోన్లు, ఇవన్నీ ఒక సింపుల్ ఫిజిక్స్ మీద పనిచేస్తాయి. వేగంగా తిరిగే రోటర్లతో. రోటర్లు గాలిని కిందకు తోసి డ్రోన్ని పైకి ఎత్తుతాయి. సింపుల్గా పనిచేస్తాయి. కానీ ఒక కండిషన్ ఉంది, గాలి ఉండాలి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. షీమాలోని గాలి ఢిల్లీతో పోలిస్తే చాలా సన్నగా ఉంటుంది. మనాలిలో ఇంకా తక్కువ. లెహ్లాలో అయితే ఢిల్లీ గాలి కంటే కేవలం 60% మాత్రమే ఉంటుంది. అంటే అక్కడ డ్రోన్ 40% తక్కువ లిఫ్ట్ ఇస్తుంది. చాంగ్లీ పాస్ 5360 మీటర్ల ఎత్తు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు. వింటేనే షాక్ అవుతావు. అక్కడ గాలి అంతా సన్నంగా ఉంటుంది కాబట్టి ఒక ఫిట్ ట్రైనడ్ మౌంటైనర్ కూడా అక్యుములైజేషన్ లేకుండా కేవలం 100 మీటర్లు నడిచినా తన ఊపిరి తగలడం మొదలవుతుంది. ఆక్సిజన్ అంతా తక్కువగా ఉంటుంది. అక్కడికి అకస్మాత్తుగా వెళ్ళిపోయావంటే 15 నుంచి 30 నిమిషాల్లో స్పృహ కోల్పోయే పరిస్థితికి వస్తుంది. మన కమర్షియల్ ఫ్లైట్స్ కూడా 10,000 నుంచి 12,000 మీటర్లు ఎత్తులో ఎగురుతాయి. కానీ లోపల ఆర్టిఫిషియల్ ప్రెజర్ ఉంచుతుంది. అది లేకపోతే ప్రయాణికులు బతకరు. అంటే ఆ ఎత్తు దగ్గర సగం వరకు ఉన్న ప్రదేశాల్లో కూడా సాధారణ డ్రోన్లు పనిచేయడం దాదాపు అసాధ్యం. ఏ సాధారణ DJI డ్రోన్ పంపినా అది కంట్రోల్ కోల్పోయి కింద పడిపోతుంది. ఎందుకంటే ఫిజిక్స్ అలా పనిచేస్తుంది. ఆ సమస్య పరిష్కారం ఏమిటి? అదే ఈ ఇన్నోవేషన్ ఇండియాకి ప్రత్యేకత ఇస్తుంది. ఒకటి తర్వాత ఒకటి చెప్తా. మొదటి విషయం, ట్యూడమ్ రోటర్ కన్ఫర్గేషన్. సాధారణ డ్రోన్లో ఏముంటుందంటే 4 చిన్న రోటర్లు, ప్రతి మోటార్కి ఒక రోటర్. ఇవన్నీ కలిసి లిఫ్ట్ చేస్తాయి. కానీ సమస్య ఏంటంటే ఒక రోటర్ సైజ్ పెంచలేం. అలా చేస్తే డ్రోన్ బ్యాలెన్స్ చెడిపోతుంది. అందుకే లోడ్ లిమిట్ ఉంటుంది. ఎత్తైన ప్రదేశాల్లో ఇది ఇంకా తగ్గిపోతుంది. ఈ సమస్యని బోయింగ్ చినాక్ హెలికాప్టర్ 1962లోనే పరిష్కరించింది. 2 పెద్ద రోటర్లు, ఒకటి ముందు ఇంకొకటి వెనుక. అవి 2 విరుద్ధ దిశల్లో తిరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మొదటగా డబుల్ రోటర్ ఏరియా డబల్ అవుతుంది. ఇదే వెయిట్లోని డబల్ లిఫ్ట్ చేస్తుంది. రెండవది వైబ్రేషన్స్ని క్యాన్సిల్ చేస్తుంది. మూడవది టోయిరా రోటర్ అవసరం ఉండదు. సాధారణ హెలికాప్టర్లో ఒక టోయల్ రోటర్ ఉంటుంది. అది కేవలం బ్యాలెన్స్ కోసం. కానీ ఇది అదనపు వెయిట్, అదనపు పవర్ ఖర్చు, ఇంకా ఒక అదనపు ఫెయిల్యూర్ పాయింట్ కూడా. కానీ చినాక్లో టోయల్ రోటర్ ఉండదు. సబ్లో 20లో కూడా ఇదే. ఇప్పుడు నువ్వు అడగచ్చు, అరే ఇది చినాక్ డిజైన్ కాపీ కదా అని. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. బోయింగ్ చినాక్ హెలికాప్టర్ ధర సుమారు $30 మిలియన్. అదే 15,000 కిలోమీటర్ల వరకు లిఫ్ట్ చేయగలదు. కానీ దాని రోటర్ వ్యాసం చిన్న క్రికెట్ పిచ్ లాంటిది. కానీ సబల్ 20 మొత్తం బరువు కేవలం 40 నుంచి 60 కిలోలు మాత్రమే. దాని రోటం వ్యాసం కూడా ఒక మనిషి ఎత్తు కంటే కొద్దిగా తక్కువే. $30 మిలియన్ విలువైన మిలిటరీ మిషన్లో ఉన్న కోర్ టెక్నాలజీని ఒక నోయిడా స్టార్టప్ ఎలక్ట్రికల్ మోటార్లతో చిన్నగా మార్చేసింది. అది ఇండియా పర్వతాల్లో కూడా పనిచేస్తుంది. ఇది కాపీ కాదు ఫ్రెండ్స్, ఇది రీఇంజనీరింగ్. చాలా క్లిష్టమైన పని. ఇప్పుడు రెండో విషయం, వేరియబుల్ పిచ్ టెక్నాలజీ. ఇదే అసలు మ్యాజిక్. సాధారణ డ్రోన్లు లిఫ్ట్ పెంచాలంటే ఏం చేస్తారు? మోటార్ స్పీడ్ పెంచుతారు. సింపుల్గా RPM పెరిగితే లిఫ్ట్ పెరుగుతుంది. కానీ సమస్య కూడా అంతే పెరుగుతుంది. ఎత్తైన ప్రదేశాల్లో గాలి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మోటార్ స్పీడ్ పెంచినా పట్టుకునే గాలి ఉంటుంది. ఫలితం మోటార్ బర్న్ అవుతుంది, బ్యాటరీ ఖాళీ అయిపోతుంది, చివరికి డ్రోన్ పడిపోతుంది. ఇక్కడే వేరియబుల్ పిచ్ టెక్నాలజీ పనిచేస్తుంది. అంటే బ్లేడ్ కోణం మార్చడం, స్పీడ్ని మాత్రం అలాగే ఉంచేలా. ఒక రోయింగ్ బోటన్ ఊహించుకో. సాధారణంగా వేగంగా ప్యాడల్ చేస్తావు, కానీ పిచ్ మార్చితే, అంటే పెడల్ కోణం మారితే ఎక్కువ నీరు పట్టుకుంటుంది, ఎక్కువ ఫిష్ వస్తుంది, అదనపు శ్రమ లేకుండా. అదే సూత్రం ఇక్కడ కూడా 20 ఇంచుల రోటర్స్కి వర్తిస్తుంది. ఎత్తైన ప్రదేశాల్లో గాలి తక్కువగా ఉన్నప్పుడు
బ్లడ్ కోణం పెరుగుతుంది, ఎక్కువ గాలి పట్టుకుంటుంది, దాంతో ఎక్కువ లిఫ్ట్ వస్తుంది. అదే బ్యాటరీ, అదే మోటార్, అదే ఆర్పీతో. ఈ టెక్నాలజీ మొదట మిలిటరీ గ్రేడ్ హెలికాప్టర్లో మాత్రమే ఉండేది. బ్లాక్ వాక్, చినాక్, అపాచీ లాంటి వాటిలో ఈ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన మిషన్లు. కానీ ఇప్పుడు 2020 నుంచి అదే టెక్నాలజీ ఒక 40 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న డ్రోన్లో వచ్చింది. అంటే 5360 మీటర్ల ఎత్తులో. అక్కడ మౌంటైనియర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకెళ్తారు. అలాంటి చోట్ల కూడా ఈ డ్రోన్ తన బ్లేడ్ కోణం సర్దుకుంటూ సులభంగా డెలివరీ చేస్తుంది. ఎందుకంటే అక్కడ గాలిలో ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇది చాలా అవసరం. ఇప్పుడు మూడో విషయం, బూమర్ రైల్ సిస్టమ్. ఇది వింటే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. సాధారణ డెలివరీ డ్రోన్లో ఏమవుతుందంటే డ్రోన్ వస్తుంది, ఆగిపోతుంది, మనుషులు వచ్చి మాన్యువల్గా అన్లోడ్ చేస్తారు, తర్వాత డ్రోన్ తిరిగి వెళ్తుంది. అంటే ప్రతి స్టేషన్లో మనుషులు అవసరం ఉంటుంది. అక్కడే అసలు మ్యాజిక్ ఏంటంటే ఈ డబుల్ రైల్వే సిస్టంలో ఎలాంటి పెద్ద ఖర్చు లేకుండా మొత్తం ప్రాసెస్ ఆటోమేటిక్గా అయిపోతుంది. డ్రోన్ నేరుగా టార్గెట్ చోటికి వెళ్ళి సరిగ్గా ల్యాండ్ అవుతుంది. వెంటనే బూమ్ రైలే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది, కార్గో రిలీజ్ అవుతుంది, అంతే డ్రోన్ తిరిగి ఎగిరిపోతుంది. ఎక్కడ మనిషి అవసరం లేదు, అదనపు టైం కూడా వృధా కాదు. అదే భూటాన్ మటన్ డెలివరీలో 3 గంటల పని ట్రాక్ని కేవలం 10 నిమిషాల్లో పూర్తి చేసింది. అక్కడ ప్రేయర్ సెరమనీ కోసం నిలబడి ఉన్న నాగ్పాల్ కూడా చెప్పాడు, మనం ఈరోజు చేసిన పని చూడు, 3 గంటల ట్రిప్ అయిన మఠానికి రైస్ డెలివరీ చేసి 10 నిమిషాల్లో తిరిగి వచ్చాం అని. ఇప్పుడు ఒక్కసారిగా ఆలోచించి ఇండియాలోని ఉత్తరాఖండ్లో ఉన్న ఈ దూరా గ్రామ్ గురించి. మాన్సూన్ సీజన్లో రోడ్లు బ్లాక్ అవుతాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో దూర ప్రాంతాలు, ఎత్తైన గ్రామాలు, అక్కడ వీటిలో 6 నెలల పాటు ఎవ్వరూ చేరలేరు. అలాగే విపత్తు ప్రాంతాల్లో భవనాలు కూలిపోతాయి, అప్పుడు వెంటనే ఒక మెడికల్ కిట్ కావాలి. అలాంటి చోట్ల కూడా సబ్లా 20 చేరగలదు. ఇప్పుడు నాలుగో విషయం, ఫెయిల్ సేఫ్ పారాషూట్ సిస్టమ్. జూలై 2025లో ఈ ఘట్టం స్థాపించారు. ఒక్కసారి ఊహించు, ఈ డ్రోన్ 5000 మీటర్ల ఎత్తులో 20 కిలోమీటర్ల పేలుడు తీసుకువెళ్తుంది. అదే సమయంలో అకస్మాత్తుగా బ్యాటరీ ఫెయిల్ అయితే సాధారణ డ్రోన్ నేరుగా కింద పడిపోతుంది, పేలుడు జరిగి నష్టపోతారు. కానీ సబల్ 20లో ఆటోమేటిక్ ఫెయిల్ సిస్టమ్ పారాషూట్ ఉంటుంది. ఏదైనా క్రిటికల్ ఫెయిల్యూర్ వస్తే ఎలాంటి హ్యూమన్ కమాండ్ అవసరం లేకుండా పారాషూట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, డ్రోన్ సురక్షితంగా కిందకి దిగిపోతుంది, పేలుడు అవ్వకుండా సేఫ్గా ఉంటుంది, ఎలాంటి డ్యామేజ్ ఉండదు. అందుకే ఇలాంటి బ్యాకప్ లేకపోతే ఆర్మీ ఈ డ్రోన్ని ఎప్పుడు మాస్ డిప్లొమసీ చెయ్యదు. అలాంటి ఈ పారాషూట్ సిస్టమ్ వల్ల సబ్లా 20 ఒక ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ చేసిన మిషన్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఐదవ విషయం, డ్యూయల్ ఈవో ఐఆర్ టారెట్. పగలైన క్రిస్టల్ క్లియర్ హెచ్డి వీడియో, రాత్రైనా కూడా సమస్య లేదు. థర్మల్ ఇమేజింగ్ పూర్తిగా కనిపించిన పరిస్థితుల్లో కూడా ఈ డ్రోన్ పనిచేయగలదు. డ్యూయల్ స్టెబిలైట్ టారెట్ ఉంది, డ్రోన్ ఎంత కదిలినా కెమెరా మాత్రం స్టెబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఊహించు, డ్రోన్ డెలివరీ చేస్తున్నా ఒక్కసారి సర్వేలెన్స్ కూడా చేయగలదు. ఒకే ప్లాట్ఫామ్ 2 పనులు కూడా, అది కూడా 24/7 పని చేయగలదు. దీనికి ఎటువంటి మానవ సహాయం కూడా అవసరం లేదు. ఇది ఇప్పుడు ప్రారంభం మాత్రమే. తర్వాత దశలో అది ట్యూడమ్ రోటర్ టెక్నాలజీ, అదే వేరియబుల్ పిచ్తో 50 కిలోల పేలుడు తీసుకెళ్లగల డ్రోన్ వస్తుంది. ఆ తర్వాత 200 కిలోల కార్గో డీల్ కూడా వస్తుంది. 200 కిలోలు అంటే ఎంతంటే ఒక మనిషి సగటు బరువు 70 కిలోలు అనుకుంటే ఒకేసారి 3 పెద్ద మనుషులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. భవిష్యత్తులో ఫ్లయింగ్ అంబులెన్స్, అన్మాన్డ్ ఎయిర్ టాక్సీలు కూడా వస్తాయి. 3 ఐఐటి ఇంజనీర్లు నోయిడా నుంచి. కాబట్టి సబల్ 20 అంటే ఏంటి? ఇది కేవలం ఒక డ్రోన్ కాదు, ఇది పూర్తిగా రీఇంజనీరింగ్ చేసిన మిషన్. నోయిడాలోని ఒక స్టార్టప్ దీన్ని రూపొందించింది. ఇందులో వేరియబుల్ పిచ్ టెక్నాలజీ, ట్యూడమ్ రోడల్ డిజైన్, ఆటోమేటిక్ బూమ్ రైల్వే డెలివరీ, ఫెయిల్ సేఫ్ పారాషూట్, డ్యూయల్ ఈఓఐఆర్ కెమెరా అన్నీ కలిపి ఉన్నాయి. ఇది ఎలాంటి మిషన్? 5360 మీటర్ల ఎత్తుకు వెళ్ళి 54 కిలోమీటర్ల వేగంతో గాలి తుఫాను ఉన్న అక్కడికి చేరుకోగలదు, డెలివరీ చేసి తిరిగి రాగలదు. ఒక దూరమైన మఠంలో మోన్సోక్ తమ డెలివరీని కోసం ఎదురు చూస్తుంటే ఆ యంత్రంలో ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇండియాలో ఈ రిమోట్ ప్రాంతానికి సబల్ 20 ఎక్కువగా అవసరం? కామెంట్స్లో కింద రాయండి. నిజానికి మీ అభిప్రాయం తెలుసుకోవడం మాకు చాలా ముఖ్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ విషయాలు ఎవరికైతే తెలియవో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేటివ్ వీడియో తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని టెక్నాలజీస్ మనం రావాలనుకుంటే మన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి. సో లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి.